హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వ్లాగ్ ఇది. ఈరోజు సాటర్‌డే మార్నింగ్ అరౌండ్ 8:00కి పూజ అయితే అయింది. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా చేశాను. అరౌండ్ 10:00కి మిల్క్ బాయిల్ చేస్తున్నాను పిల్లలకి. వీకెండ్ అంటే రెస్ట్ కదా అనుకుంటారు చాలామంది. కానీ ఎక్కువ పనులుండేది ఆ రోజే. గ్రోసరీ షాపింగ్ కానీ, హౌస్ క్లీనింగ్ గానీ, లాండ్రీ గానీ, పిల్లలుంటే హెడ్ బాత్‌లు, నెక్స్ట్ వీక్‌కి యూనిఫార్మ్స్ రెడీగా పెట్టుకోవడం. ఇంక చెప్పక్కర్లేదు. ఈ పనులతోనే సాటర్‌డే తెలియకుండా అయిపోతది. ఇంక సండే అంటే ఎందుకొస్తదో, ఎందుకెళ్ళిపోద్దో అర్థం కాదు. ఇంత బిజీ వీకెండ్‌లో కూడా ఒక వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వ్యూస్ కూడా పెరిగాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకుంటున్నాను. జస్ట్ ఫర్ రిఫ్రెష్‌మెంట్. దాని తర్వాత లంచ్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ వెజిటబుల్స్‌ని కట్ చేసుకుంటున్నాను. మా బాబు 2 ఫ్లవర్స్ తీసుకొనొచ్చాడు. మమ్మీ పూజ చేసావు కదా! దేవుడికి ఇవి పెట్టు అని. అలా తెచ్చిస్తుంటే మా పాప నాకు తెలియకుండా వీడియో తీసింది. బావుంది కదా! అని ఆ క్లిప్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లవర్స్ దేవుడికి పెట్టేసాను. దాని తర్వాత లంచ్ కోసం నేనేం కుక్ చేశానో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బౌల్‌లోకి పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌తో తీసుకున్నాను. ఇంట్లో ఒక 4 మెంబర్స్‌కి కుక్ చేసుకోవాలనుకుంటే పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాస్‌తో తీసుకుంటే సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఒక ఫ్రై కర్రీ గూడా చేస్తాను. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా క్లీన్ చేసుకున్న 2 టైమ్స్ స్టవ్ మీద పెట్టాను. ఇందాక మా బాబు ఫ్లవర్స్ తీసుకొని ఇస్తున్నాడు కదా! ఆ టైంలో నేను కట్ చేస్తున్నవి పొటాటోస్ అన్నమాట. ఇదిగోండి పొటాటోస్‌ని ఈ సైజ్ కట్ చేసుకున్నాను. దీంతో ఇప్పుడు నేను యమ్మీ యమ్మీ పొటాటో ఫ్రై చేస్తాను. అండ్ మనం చేస్తున్న పప్పుకి కాంబినేషన్‌గా ఇది చాలా బావుంటుంది. పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో కరివేపాకు లేదు. లేకపోతే ఏం పర్వాలేదు. ఉన్న వాటితో చేసేసుకోవాలి గాబట్టి, కరివేపాకు మాత్రం స్కిప్ చేసి 3 వెల్లుల్లి తీసుకున్నాను. ఒక్కసారి దంచి ఇందులో వేసుకున్న. ఈ పోపు బాగా వేగిన తర్వాత పొటాటోస్‌ని వాటర్ లేకుండా సెపరేట్ చేసుకొని ఈ పాన్‌లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుంటాను. ఈ లోపల పప్పులో ఉన్న వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలోని పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకున్న. 2 పెద్ద సైజ్ టొమాటోస్ వేసుకున్నాను. చూడండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను టొమాటోస్. అలానే చిటికెడు పసుపు, కొంచెం సాల్టు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నా. సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఈ లోపల నేను రైస్‌ని నానపెట్టుకున్నాను. బాగా క్లీన్ చేస్తున్నా. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోతాయి. బాగా అంటే ఐ మీన్ గోల్డెన్ కలర్ వస్తదనమాట. చూడండి అండ్ సేమ్ టైమ్ మనకి చక్కగా బాయిల్ అయిపోతాయి. కరెక్ట్‌గా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది. నేను తీసుకున్నవి 3 ఆలు అండి. పెద్ద పెద్ద సైజులో ఉన్న ఆలు. ఇంకో 2 మినిట్స్ దాకా ఫ్రై చేస్తున్నాను. కారం అప్పుడే వేయలేదు. తర్వాత వేస్తాను. ఈ లోపల ఒకసారి పప్పు చూసామనుకోండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు చూస్తే కొంచెం పలుగ్గా ఉందన్నమాట. ఇంకొంచెం సేపు ఉడకాలి. ఇక్కడ పప్పు బాగా మెత్తగా అయిపోకూడదు. కొంచెం పలుగ్గానే ఉండాలి గానీ, మరీ ఇంత పలుగ్గా కాదనమాట. అంటే పెసరపప్పు తినేటప్పుడు మనకి నోటికి తగలాలి. అలా మనం కుక్ చేసుకుంటే బావుంటది. ఇంకా పొటాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసి, ఇంక గరిటె తీసేయాలనమాట. ఇలా పాన్‌లో ఇలా కదుపుతూ కలిపేసుకున్నాను. కారం వేసిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇదిగోండి జీరా పౌడరు ఇంట్లో తయారు చేసుకుందనమాట ఇది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది యాడ్ చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైకి మంచి టేస్ట్ రావాలంటే 2 పొడులు ఖచ్చితంగా యాడ్ చేయాలి. జీరా పౌడరు, ధనియా పౌడరు. ఇదిగోండి ధనియా పౌడరు ఇలా రాసి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఒకదానికొకటి కన్‌ఫ్యూజ్ అవుతాను నేను. చాలా బిజీగా ఉన్నప్పుడు ఏది పడితే అది ఏసామనుకోండి మళ్ళీ బాగోదు కదా! సో, ముందుగానే నాకు కన్‌ఫ్యూజ్ అవుతున్న పౌడర్స్ ఏమైనా ఉంటే ఇలా పేర్లు రాసి పెట్టుకుంటాను. సో దట్ నా ప్లేస్‌లో ఇంకెవరు కుక్ చేసినా కానీ వాళ్ళకి కూడా క్లియర్‌గా తెలుస్తుంది ఏ పౌడర్ ఏంటో. ఇవేసిన తర్వాత కూడా ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి ఆలు ఫ్రై. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న పీస్ తీసుకొని టేస్ట్ చూసి, ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలంతే. కారం అయితే ఖచ్చితంగా సరిపోతది. మనం పౌడర్స్ ఏసాం కాబట్టి అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోయి కరెక్ట్‌గానే ఉంటది ఖచ్చితంగా. కాకపోతే సాల్ట్ ఒక్కటి మనం చూసుకోవాలి లాస్ట్‌లో. గరిటె పెట్టకుండా ఇలా బాగా కలిపేసుకొని మనకెంత క్రిస్పీగా కావాలో చూసుకొని, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడైతే పప్పు విషయానికొస్తే ఇదైతే చక్కగా బాయిల్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా! కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతదని. సో, ఈ కన్సిస్టెన్సీకొచ్చిన తర్వాత మనం చక్కగా తాలింపు పెట్టేసుకోవచ్చు. చెప్పాను కదా! ఈరోజు కరివేపాకు లేదని. సో, ఈ తాలింపులోని కరివేపాకు తప్ప మిగతా అన్నీ వేశాను. అండ్ మెయిన్ ఇంగువ వేశాననమాట. ఎప్పుడు పప్పు చేసినా కొంచెం ఇంగువ యాడ్ చేస్తాను. అది పిల్లలకి కూడా చాలా మంచిదంట స్టొమక్‌కి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తది మెయిను పప్పుకి. ఇదిగోండి ఇలా తాలింపు వేసాను.
తాలింపు వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే, ఈ తాలింపు కూడా మొత్తం పప్పులో అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. పప్పు కూడా మంచి టేస్ట్ ఒస్తదనమాట. ఈ తాలింపు పప్పుకి పడతది. సో, టైం ఉంటే ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే బావుంటది. లేకపోతే అలా దించేసుకోవచ్చు. పొటాటో ఫ్రైని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. చూడండి ఏది కూడా ఒకదానికొకటి అంటుకోలేదు. పొడి పొడిగా వచ్చాయి. అండ్ సేమ్ టైమ్ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇందాక నేను మీకు చూపిచ్చాను కదా! ఎంత బాగా బాయిల్ అయిందో. కాకపోతే మూత పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలనమాట. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. పొటాటో ఫ్రైకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఇలా గనక మనం ఫ్రై చేసి పెడితే ఇంకసలు వదలరు. కుక్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వరు. మొత్తం వాళ్ళే తినేస్తారు. అంత బావుంటది. ఇంకా పప్పుని కూడా వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది కదా! నేను చెప్పినట్టుగా కొంచెం పలుగ్గా ఉంది. అండ్ చక్కగా బాయిల్ అయింది. టొమాటోస్ కూడా చూసారా పెద్ద పెద్దవి కట్ చేశానా, అయినా గాని అందులో కలిసిపోయాయి. పప్పు అండ్ పొటాటో ఫ్రైతోని మా లంచ్ అయితే అయిపోయింది. పిల్లలకి చాలా నచ్చింది. ఇప్పుడైతే టైమ్ అరౌండ్ 2:30 అవుతుందనుకుంటాను. మాకెలానో ఆఫ్టర్‌నూన్ పడుకునే అలవాటు లేదు. ఎందుకంటే పడుకుంటే మళ్ళీ ఆఫీస్‌లో నెక్స్ట్ డే నిద్రొస్తదని చెప్పి నేనెప్పుడు పడుకోను. లంచ్ అయిపోయింది కాబట్టి పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నేను ఖాళీగా ఉన్నాను. సో, ఇప్పుడు నేనొక చిన్న ప్రొడక్ట్‌ని చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనిక్కడ యాన్ తీసుకొనొచ్చాను. ఒకటి ఈ కలర్‌లో ఉంది. ఇంకొక 2 తీసుకున్నాను. అవి వైట్ కలర్ అనమాట. నేను వీటితోని ఒక బేబీకి క్రొషెట్ చేద్దాం అనుకుంటున్నాను. 6-1 ఇయర్. 6 మంత్స్ టు 1 ఇయర్ బేబీకి ఫిట్ అయ్యే ఒక క్రొషెట్‌ని చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అండ్ ల్యాప్‌టాప్‌లోని ఒక మంచి మూవీ పెట్టుకున్నానండి. చాలా మోటివేటెడ్ మూవీ అన్నమాట అది. 'రాధిక' గారిది ఒక మూవీ వచ్చింది కదా! అందులో ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంటదన్నమాట లాస్ట్‌లోని. ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి అని. నేను ఆ మూవీ చూసాననమాట. ఈ క్రొషెట్ చేస్తున్నంత సేపు. చాలా చాలా బావుందండి. కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇంట్లో అందరూ కూర్చొని చూడగలిగే మూవీ అన్నమాట అది. నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటది. మూవీ రివ్యూ అని అనుకోకండి. పర్సనల్‌గా నాకనిపిచ్చింది నేను మీకు చెప్పాను. ఆ మూవీ నేమ్ మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. మీరింకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసి చాలా మంది చూసే ఉంటారులెండి. బట్ ఇంకా ఎవరికైనా కుదరక చూడలేకపోతే గనక తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో, ఇదిగోండి నేనిక్కడ 2 కలర్స్ తీసుకున్నాను కదా! వైట్ ఒకటి అండ్ ఇంకొకటి ఈ కలర్‌లో ఉన్నది. సో, ప్రెజెంట్ నా దగ్గర ఈ కలర్ అవైలబుల్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది చేయడానికి 2 ఆర్ 2½ అవర్స్ పడతది. సో, అట్‌లీస్ట్ 3 అవర్స్ పట్టినా గాని సేమ్ టైమ్ మూవీ కూడా కంప్లీట్ అయిపోతది. మీలో ఎవరికైనా క్రొషెట్స్ చేసే హాబీ ఉంటే గనక కామెంట్ చేయండి చూస్తాను. నేను మా పాప ఇద్దరం ఈ మూవీ చూసాము. కామెడీ ఉంది కదా! మా పాప అయితే నవ్వులే నవ్వులు. ఇలా తెలుగు డబ్బింగ్ మూవీస్ చాలా బావుంటున్నాయి. ఈ మధ్య నేను కూడా చూస్తున్నాను. ఏంటక్క ఈ క్రొషెట్ మొత్తం చేసేదాకా మాకు చూపిస్తావా ఏంటి అని అనుకోకండి. మిమ్మల్ని అసలు బోర్ కొట్టిచ్చను. డోంట్ వర్రీ. అయితే ఇప్పుడు నేను ఒక బేబీకి టీ షర్ట్ లాగా చేస్తున్నాను కదా! ఈ కలర్‌తోని బార్డర్ పెడుతున్నాననమాట. అండ్ మిడిల్‌లో వైట్ కలర్ ఒస్తది. ఇదిగోండి ఇప్పుడు నేను చేశాను కదా! ఇది నెక్. సో, ఇలానే మనకి నడుము దగ్గర కానీ, అండ్ హ్యాండ్స్‌కి కానీ బార్డర్‌లాగా వస్తది. అండ్ బాడీ అండ్ హ్యాండ్స్‌కి ఈ వైట్ కలర్‌తో వస్తదనమాట. ఇలా చేస్తున్నాను కదా! అసలు దీని ఔట్‌కమ్ ఎలా వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా వీకెండ్ ఇలా అయింది. మీకు కూడా హ్యాపీ వీకెండ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.